వెల్కమ్ బ్యాక్ టు మున్ని బ్లాగ్. సో ఈరోజు 31st నైట్ మేము ప్రిపేర్ అవుతున్నాం. ఏం చేస్తాం, అంతా మెస్సీ ఉంది. చికెన్ ఆల్రెడీ ఒక బౌల్లో లెగ్ పీసెస్ అవన్నీ మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. అండ్ ఏంటి మ్యారినేట్ ఎందుకంటే బార్బిక్యూ కోసం. అండ్ ఇప్పుడు చెస్ట్ పీస్ మ్యారినేట్ చేస్తున్నాం గైస్. సో దీన్ని మేము ఎట్లా సేమ్ మ్యారినేషన్ బట్ చెస్ట్. సో గైస్ మేమైతే అంత పెద్దగా ఏం ప్లాన్ చేయలేదు ఈసారి. లాస్ట్ ఇయర్ చాలా బాగా ఎంజాయ్ చేసినాం. ప్రిన్సీ లేకుండే, అప్పుడు నేను బ్లాగర్ కాదు కాబట్టి బ్లాగ్ తీయలే. ఈ ఇయర్ ఏంటి అని అంటే అంత ఎక్కువ మంది లేరు, ఎవరి పనులలో వాళ్ళు బిజీ అయిపోయినారు కాబట్టి మేమే ఇంట్లో అట్లా చిన్నగా అండ్ హ్యాపీగా చేసుకుందామని ఫిక్స్ అయిపోయినాను. చూద్దాం మన న్యూ ఇయర్. అండ్ మేబీ ఈ బ్లాగ్ టుమారో కూడా కంటిన్యూ చేయాలా లేదంటే 2 బ్లాగ్స్ పెట్టాలా అనేది కూడా నేను బ్లాగ్ లెంత్ బట్టి ఆలోచించి విల్ డూ ఇట్. సో మా హాల్లో వాళ్ళందరూ ఏం చేస్తున్నారు చూద్దాం. చూపించినావా? సో మంచిగా ఎంజాయ్ చేస్తారు వాళ్ళు. మా డాడీ డిన్నర్ చేసి వచ్చేస్తారంట. మా మమ్మీ కూడా అక్కడ మా డాడీ కోసం వెయిటింగ్. సో అందరు కలిసి ఒకటేసారి వస్తారు. మా అత్త అయితే డ్యూటీకి వెళ్ళింది, వచ్చేసరికి ఎంత అవుతుంది? 10 అవుతుందంట గైస్. సో లెట్స్ సీ. సో ఫ్రెండ్స్ మన ఇష్యూ అయితే ఇప్పుడు ఆనియన్స్ కట్ చేస్తుంది చికెన్ కర్రీ కోసం. సో ఫ్రెండ్స్ మనం నాకైతే చికెన్ కర్రీ చేస్తుంది. ఇంకేమైనా ఉన్నాయి అక్కడ ఐస్ ఫ్రై చేయడానికి చికెన్. సో ఫ్రెండ్స్ మేము మయోనీస్ చేస్తున్నాం అనమాట. ఇది మన చికెన్ కర్రీ అయిపోయింది. రైస్ పెట్టినాం, స్టవ్ ఎక్కువ పెట్టినాం. ఒక రైస్ స్టవ్ ఎక్కువ పెట్టి. సో ఇక్కడ ప్రిపరేషన్స్ అవుతున్నాయి, మన వాళ్ళు తాగుతున్నారు. ఫైనల్గా చేసింది రైస్ మున్నాక చాలా బాగుంది. మయోనీస్ వింటేజ్ కప్లో ట్రై చేద్దాం. మయోనీస్ ట్రై గైస్. చికెన్ రైస్ చాలా బాగుంది నిజం. ఫ్రెండ్స్కి మయోనీస్ నచ్చదు గైస్. నేను సాస్ తెచ్చుకుంటా. ఇచ్చే చెప్పు. అది బర్త్డే తెచ్చి నాకు కింద ఉన్నాయి. సో అందరం తింటున్నాం. నా కూర మీద నమ్మకం లేదు. డిన్నర్ కింద చేసుకొని ఇంకా పైకి వెళ్ళాం బార్బిక్యూ చేసుకుందాం అని చెప్పి. 12 వరకు మాకు ఇదే పని, ఇంకా బార్బిక్యూ చేసుకుంటా తినుకుంటా డ్యాన్స్ చేసుకుంటా ఇంకా అరిగేదాకా ఇదే పని అనమాట. కేక్ కట్ చేసిన తర్వాతనే లెక్క. ఏదన్నా వేరే నెక్స్ట్ ఏమైనా ప్లాన్స్ ఉన్నాయంటే అది కేక్ కటింగ్ తర్వాతనే. ఇంకా చలి కూడా ఫుల్ పెడుతుంది కాబట్టి టెర్రస్ మీద ఇది ఒక మంచి పనే, మనకి వెచ్చగా కూడా ఉంటుంది కాబట్టి వి ప్లాన్ దిస్. లాస్ట్ ఇయర్ కూడా ప్లాన్ చేసినాం కానీ ఇవన్నీ లేకుండే అనమాట. ఈసారి మంచిగా బందోబస్తు ప్లాన్ చేసిన నేనైతే. అన్ని షీక్స్ అవి ఇవి తెప్పించేసి ఇంకా టేస్ట్ కూడా చాలా మంచిగా అయినాయి. నాకైతే చాలా బాగా నచ్చినాయి. నాకే కాదు అందరికీ కూడా నచ్చినాయి. వావ్ మున్ని అంటుంటే ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ గైస్. సో గైస్ మన అక్క వచ్చి పండుకుంటుంది. న్యూ ఇయర్కి ఆయిల్ పెట్టుకుంది గైస్. సో ఇప్పుడు పైన డాన్స్ చేద్దాం. చలో మున్నక్క గైస్ మా వాళ్ళందరూ పైన డాన్స్ చేస్తున్నారు. కేక్ తీసుకొని వెళ్ళి అక్కడ సెటప్ చేసేలో నాకు తెలిసి ఏం టేబుల్ లేదు, కిందనే కట్ చేస్తే బెటర్ ఏమో. కేక్ తీసుకొని పైకి వెళ్తున్నాం గైస్. మేము వెళ్ళేసి పైన కేక్ కట్ చేయాలి. ఇక్కడ మొత్తం సిట్టింగ్ చేసి ఎక్కడొక్కడ చిందరం అందరు చేసి వెళ్ళిపోయినారు. పైన డాన్స్ చేస్తున్నారు వాళ్ళందరూ. మనం వెళ్ళి వాళ్ళందరినీ నడవండి. అందరు క్రాకర్స్ కూడా కాల్చున్నారు. కంఫాస్ గైస్ చక్కగా. సో గైస్ టైం అయితే 11:59 అవుతుంది. అండ్ మా వాళ్ళందరూ గ్యాదర్ అవుతున్నారు. అందరు ఒక దగ్గరికి రండి కదా.
చూపి ఇక ఈ బాక్స్ మీద పెట్టండి. టైం అవుతుంది. 12 అయింది. హ్యాపీ న్యూ ఇయర్ ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే మామయ్య. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ బర్త్డే టు రామచంద్ర బర్త్డే. ఆంటీ తీసుకో. మమ్మీ డాడీ ఇద్దరు పెట్టుకోవాలి. హ్యాపీ న్యూ ఇయర్ టు ఎవ్రీవన్. హ్యాపీ బర్త్డే. హ్యాపీ న్యూ ఇయర్. హ్యాపీ న్యూ ఇయర్. అబ్బా ఎవరు చెప్తున్నావు? హ్యాపీ న్యూ ఇయర్. వీడియో బని సో గైస్ ఇప్పుడే మా డాన్స్ చేయడం అయితే అంతా అయిపోయింది. మేము కిందకు వచ్చినాం అండ్ ఇప్పుడు మేము టీ తాగడానికి అందరం కలిసి బయటికి వెళ్తున్నాము. మా మామయ్య టీ తాగిస్తున్నాం. గైస్ మేమైతే 3 o'clock అట్లా వెళ్ళినాం బయటికి. అప్పటికి అన్నీ బంద్ ఉన్నాయి అనమాట. న్యూ ఇయర్ కదా, సో అన్నీ బంద్ చేసినారంట. ఏవి కూడా ఓపెన్ లేవు. టీ స్టాల్స్ ఏవి అన్నీ క్లోజ్ ఉన్నాయి. అందుకని చెప్పి ఇంటికి వచ్చి ముగ్గులు వేసుకున్నాం. సో గైస్ మేమైతే ఇప్పుడే ముగ్గులు అంతా ఫినిష్ చేసినాం. ఇవన్నీ నేనే వేసినట్టు మా అత్త వేసింది గైస్. చాలా కష్టపడి మా అత్త ఇప్పుడు కూడా వీడియో తీసుకుంటే మళ్ళీ దిద్దుతుంది గైస్ దాని మీద ఆడి ఇట్లా. సో గైస్ మేము కూడా ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గు వేసినాం. సో ఈ ముగ్గు ఏంటంటే వాటర్ కొట్టినాం, అందుకని చెప్పి అట్లా కొంచెం వాటర్లో తడిచిపోయింది ముగ్గు. మా ఇంటికి వచ్చిన తర్వాత ముగ్గు వేసినాం. టైం ఎంత అవుతుంది మమ్మీ? 3:45 అవుతుంది గైస్. ఫుల్గా మంచి ఇట్లా కమ్మేసుకుంటుంది. అండ్ దిస్ ఇస్ హౌ మీ అండ్ మై మామ్. సో గైస్ మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. అంటిల్ దెన్ గుడ్ నైట్. హాయ్ గైస్, హ్యాపీ న్యూ ఇయర్. ఓ రిటర్న్ ఇట్లా వచ్చింది. సో గైస్ మేమైతే గుడికి వెళ్ళడానికి రెడీ అయినాము. బట్ మా దగ్గర సోర్స్ ఏం లేదు వెళ్ళడానికి. సో చూస్తున్నాం ఎట్లా వెళ్ళాలి అని చెప్పేసి. సో దాన్ని వెళ్ళిపో. హాయ్ ఫ్రెండ్స్, మేము గాలి మీద వచ్చేసినాం. నాకు ఈ కార్ ఎందుకో ఫేవరెట్. సో గాయస్ మేమైతే స్కూటీ మీద కాళీ మందిర్ టెంపుల్కి అయితే వచ్చినాం. రాగానే నా చైల్డ్హుడ్ బెస్ట్ ఫ్రెండ్ అయితే కలిసింది. షీ ఈజ్ నందిని, మీట్ హర్. సో ఫుల్ క్రౌడ్ ఉందన్నమాట టెంపుల్లో. ఎంత రష్ అంటే అసలు చెప్పలేము. గేట్ బయట నుంచి ఎంట్రన్స్ దగ్గర నుంచే పెద్ద పెద్ద లైన్స్ అనమాట. ఇంకా మేము లోపలికి వెళ్ళిన తర్వాత మాకు మాత అసలు కనిపించలేదు. అమ్మవారు కనిపిస్తుందేమో మొక్కుకుందామని చెప్పి చాలా ట్రై చేసినాం. బట్ ఆ క్రౌడ్ వల్ల మాకు అస్సలు కనిపించలేదు. బయట నుంచే క్లియర్గా కనిపిస్తుంది మెయిన్ రోడ్ నుంచి. ఇంకా సరే అని చెప్పేసి మేము ప్రదక్షిణలు చేయడానికి కూడా అక్కడ టైం లేదు. నార్మల్గా అయితే చాలా ఫ్రీ ఉంటుంది ఈ టెంపుల్. సో మేము వస్తాం కదా, మా ఇంటి దగ్గరనే ఫేమస్ కూడా. అందుకని మేము ఎప్పుడు వచ్చినా మంచిగా దర్శనం చేసుకుంటాం కదా. సో ఇప్పుడు రౌండ్స్ కూడా తీయడానికి వీల్లేదు అని చెప్పేసి మేము అక్కడనే బయట నుంచి మొక్కుకుందామని చెప్పి ఇంకా వచ్చి నేను నా ఫ్రెండ్ని చాలా ఇయర్స్ తర్వాత కలిసిన కాబట్టి అక్కడ కూర్చొని చాలాసేపు ముచ్చట్లు పెట్టినాం అనమాట. సో పెట్టిన తర్వాత ఇంకా కొబ్బరికాయ కొట్టేసిన టెంపుల్ బయటని. ఇక్కడ నుంచి అయితే మాత చాలా క్లియర్గా కనిపిస్తుంది. అందుకని ఆల్మోస్ట్ అందరూ ఆ క్రౌడ్ని చూసి ఇక్కడ నుంచే మొక్కుకొని వెళ్తున్నారు. ఇంకా అక్కడ మా ఫ్రెండ్తో మాట్లాడిన తర్వాత వీళ్ళైతే జ్యూస్ తాగుతా అన్నారు. టెంపుల్ ఆపోజిట్లోనే ఇది ఉండే అనమాట. సో ఎంతమందికి ఈ జ్యూస్ అంటే ఇష్టం? నాకైతే అస్సలు ఇష్టం ఉండదు గాయస్. మిక్స్డ్ ఫ్రూట్ అని చెప్పేసి తాగుతారు వీళ్ళు. ఐషు ప్రిన్స్ ఇద్దరు కలిసి అయితే జ్యూస్ తీసుకున్నారు. దాని తర్వాత మేమైతే ఎవ్రీ ఇయర్ న్యూ ఇయర్కి
ప్రామిస్ కార్డ్స్ తీయడానికి మేమైతే చర్చ్కి వెళ్తాము, మా ఇంటి దగ్గర ఉన్న డాన్ బాస్కో చర్చ్కి. సో అట్లనే ఈ ఇయర్ కూడా వెళ్ళినాం, టెంపుల్కి వెళ్ళి దర్శనం చేసుకొని ఇక్కడికి వచ్చి తీసుకుంటాము. మాకు ఇట్లేం ఉండదుకి టెంపుల్స్కి వెళ్ళాలి, చర్చ్కి వెళ్ళొద్దు అట్లేం ఉండదు. నేను ఎవ్రీ గాడ్ని బిలీవ్ చేస్తా, ఆల్ గాడ్ ఆర్ వన్ అని చెప్పేసి అంట నేను. సో అట్లా అని చెప్పేసి ప్రామిస్ కార్డ్స్ తీయడానికి అయితే వెళ్ళినాం. సాడ్లీ ఏంటంటే ఈసారి మాకు ప్రామిస్ కార్డ్స్ దొరకలేదు. ఎవ్రీ ఇయర్ కూడా ప్రామిస్ కార్డ్స్ దొరుకుతాయి మాకు, మేము ఏ టైంకి వెళ్ళినా కూడా న్యూ ఇయర్ రోజు, అది ఈవినింగ్ అయినా సరే మార్నింగ్ అయినా సరే వెళ్తాము. బట్ ఈ ఇయర్ ఎంత మార్నింగ్ వెళ్ళినా కూడా దొరకలేదు, 11 o'clock అట్లా వెళ్ళినాము, దొరకలేదు. సో కొంచెం సాడ్ ఉండే. ఇంకా దాని తర్వాత మళ్ళీ స్టార్ట్ అయిపోయి మేమైతే ఇంటి దగ్గరకు వచ్చి, ఇంటి దగ్గర మాకు రేణుక ఎల్లమ్మ తల్లి టెంపుల్ ఉంది. సో ఆ మాతాని కూడా దర్శనం చేసుకుందాము అని చెప్పేసి వెళ్ళి అక్కడ కూడా మంచిగా దర్శనం చేసుకున్నాము. ఈ టెంపుల్కి ఏంటో తెలియదు కానీ టెంపుల్ ముందు నుంచే వెళ్తాం, టెంపుల్ ముందు నుంచే వస్తాము. సో అమ్మవారు ఎప్పుడు మళ్ళీ పిలుచుకోవాలని ఉందో అప్పుడే వెళ్ళి దర్శనం చేసుకోగలుగుతాం మేము. ఎవ్రీడే అనుకుంటా వెళ్ళాలి 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 అని, బట్ అస్సలు అవ్వదు. సో ఫైనల్గా దర్శనం అయితే చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి ఒక 1 hour మంచిగా నాప్ వేసి దాని తర్వాత మా బాబాయ్ వాళ్ళ ఆఫీస్, ఇక్కడ డౌట్ రావచ్చు బాబాయ్ వాళ్ళ ఆఫీస్ అంటుంది ఏంటి క్యాంటీన్ చూపిస్తుంది అని చెప్పి. సో మా బాబాయ్ అప్పాలో చేస్తారు, టీఎస్పీఏ, ఇప్పుడు వాళ్ళకైతే టీఎస్పీఏ అని తెలుసు. సో అట్లా పోలీస్ అకాడమీ అక్కడికైతే వెళ్ళినాము. బాబాయ్ ఇక్కడ ఓఎంఎస్లో చేస్తారు. సో ఇక్కడ ఏవేవో పేర్లు ఉంటాయి, అవి నేను గుర్తు కూడా పెట్టుకోలేను. సో మా బాబాయ్ ఇక్కడ ఏంటంటే ఎస్ఐ వాళ్ళ రిసార్ట్ లాగా వాళ్ళని టేక్ కేర్ చేస్తారనమాట అందరినీ. మా బాబాయ్ కానిస్టేబుల్. సో ఇంతకుముందు క్యాంటీన్ చూపించిన కదా, అది ఇంకొక మామయ్యది అనమాట, ఆ మామయ్య టేక్ కేర్ చేస్తారు, ఆ మామయ్య ఎస్ఐ. సో ఇద్దరు కూడా ఒకటే దగ్గర చేస్తున్నారు ప్రజెంట్ అయితే. ఇంక ఇక్కడ మా బాబాయ్ దగ్గర ఉన్న సర్వెంట్స్ వాళ్ళందరూ కూడా పలకరిస్తుండే ఎవరు ఏంటి అని చెప్పేసి వాళ్ళతో కూడా కొంచెం మాట్లాడి మా బాబాయ్ అన్నీ చూపిస్తున్నాడు. అన్ని రూమ్స్ ఇట్లా ఉంటాయి అట్లా ఉంటాయి అని చెప్పేసి అన్నీ చూపించిన తర్వాత ఇంకా కొద్దిసేపు అలా హాల్లో కూర్చొని మా బాబాయ్ కొన్ని స్నాక్స్ తెప్పించినాడు వాళ్ళ క్యాంటీన్ నుంచి, బజ్జీ బోండా అవి. ఆ రోజు అవే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా అప్పటికి నేను ఫుల్గా తినేసి కొద్దిసేపు నాప్ వేసి వెళ్ళినాం అనమాట బాబాయ్ని కలుద్దామని. ఇంకా ఐస్ క్రీమ్స్ తినాలనుకున్న వాళ్ళు ఐస్ క్రీమ్స్ కూడా తెప్పించుకొని తిన్నారు. ఇంకా అట్లా కూర్చొని కబుర్లు పెట్టుకుంటూ బాబాయ్తోని చాలాసేపే తినుకుంటూ కూర్చున్నాం. దాని తర్వాత అక్కడి నుంచి అయితే మేము ఇంటికి స్టార్ట్ అయిపోతున్నాము. ఇంకా వెళ్తుంటే అక్కడ బయట మా బాబాయ్ మాకైతే ముగ్గులు చూపిస్తున్నాడు అనమాట. అందులో మా బాబాయ్ అక్కడ హ్యాపీ న్యూ ఇయర్ అని రాసినారు. సో అది చూపిస్తుండే మాకు, వావ్ బాబాయ్ మంచిగా రాసినావు అని చెప్పి మేము కూడా కాంప్లిమెంట్స్ ఇస్తుండే. సో ఇదన్నమాట మన న్యూ ఇయర్ బ్లాగ్. అండ్ మర్చిపోకండి నైట్ కూడా ఇంకా మంచి బ్లాగ్ ఉందన్నమాట. సో అంటిల్ దెన్ బాయ్ బాయ్.